వీళ్ళకి పెళ్ళయి 3 సంవత్సరాలైపోయి ఉంటుంది. కానీ వీళ్ళిద్దరూ ఇప్పటికీ కలిసి మాట్లాడుకునిందే లేదు. ప్రతిరోజు రాత్రి భార్య ఏడుస్తూ నిద్రపోయేది. కానీ భర్త తన భార్యని కనీసం పట్టించుకోకుండా, ఆమె బాధని చూడకుండా నిద్రపోయేవాడు. వీళ్ళిద్దరూ సొసైటీ వాళ్లకు చూపించడానికి ఎంతో ప్రేమగా ఉన్నట్టు అందరి ముందర నటించేవాళ్ళు. కానీ ఇంట్లో మాత్రం వీళ్ళిద్దరూ కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకునే వాళ్ళు కూడా కాదు. ఒకరోజు ఉన్నట్టుండి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. దాంతో వాళ్ళు 2-3 రోజులు ఇక్కడే ఉండాలని చెప్పి అనుకుంటారు. దాంతో ఈ అబ్బాయి చాలా టెన్షన్ పడి తన భార్యని పక్కకి తీసుకుని వెళ్తాడు. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి వీళ్ళిద్దరూ వేరు రూముల్లో పడుకునేవాళ్ళు. వీళ్ళు ఇంట్లో ఇప్పుడు కేవలం 2 రూమ్లే ఉంటాయి. ఇప్పుడు ఈ విషయం వీళ్ళ పేరెంట్స్కి తెలిస్తే అందరికీ వీళ్ళు పెళ్లి వెనుక ఉన్న రహస్యం తెలిసిపోతుంది అని అనుకుంటారు. దాంతో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే ఈ అబ్బాయి మెల్లిగా పైకి వెళ్ళి వేరే రూమ్లో ఉన్న తన భార్య సామాన్లన్నీ తన రూమ్కి షిఫ్ట్ చేసేసుకుంటాడు. ఆ తర్వాత అమ్మ రూమ్లోకి వెళ్ళి తన కూతురితో మీరిద్దరూ సంతోషంగానే ఉన్నారు కదా అని అడిగింది. దానికి కూతురు మేము సంతోషంగా ఉన్నాము అని చెప్తుంది. ఆ తర్వాత ఈ అమ్మాయి తన భర్త ఉన్న రూమ్లోకి భయపడుతూ వెళ్తుంది. కానీ అప్పటికే భర్త నిద్రపోయి ఉంటాడు. దాంతో ఈమె తన భర్తని ఎంతో ప్రేమగా చూస్తుంది. ఆ తర్వాత ఈమె బెడ్ పై కూర్చొని తన తలకి కట్టిన క్లాత్ని తీయడానికి చూస్తుంది. కానీ ఆ రూమ్లో తన భర్త ఉండడంతో ఆమె ఆ క్లాత్ని తలపై చుట్టుకొని అలాగే నిద్రపోతుంది. కొద్దిసేపటి తరువాత ఈ అబ్బాయి కళ్ళు తెరిచి తన భార్యని ఎంతో ప్రేమగా చూస్తాడు. కానీ అతను తన భార్యని ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పడు. ఇలా చేయడం కరెక్టేనా? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.